హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫస్ట్ టిప్ చూద్దాము. మనము అల్లం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా! ఇవైతే తొందరగా పాడైపోతూ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉండాలి అంటే ఇలా చేసి చూడండి. ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో నేనైతే వాటర్ తీసేసుకున్నానండి. ఇలా నీళ్ళలో వేసేసేయాలి. మన దగ్గర ఎంత అల్లం ఉంటే అంత కూడాను ఇలా వాటర్‌లో వేసేసి గనక మనం మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామనుకోండి, 3 నెలల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ వాటర్‌ని మనము ఒక 15 డేస్‌కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉన్నట్లయితే 3 నెలల దాకా ఫ్రెష్‌గా ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. మనం అలాగే పెట్టేసామంటే తొందరగా డ్రై అయిపోతూ ఉంటుంది. ఇలా వాటర్‌లో గనుక పెట్టామనుకోండి ఫ్రెష్‌గా ఉంటుందండి. మనకు అస్సలు పాడవ్వదు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. సాంబార్ పౌడర్ అండి. మనము ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాం కదా! సంవత్సరానికి సరిపడా ఇలా పట్టించేసుకుంటూ ఉంటాము. ఇది తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. ఇదైతే పోయిన ఏడాది పట్టించుకున్నదండి. చూడండి, కలర్ కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు. ఏం లేదండి, ఇందులోకి కళ్ళుప్పు ఉంటుంది కదా! కొద్దిగా రాళ్ళ ఉప్పండి. రాళ్ళ ఉప్పు గనక ఇలా వేసేసి మనం పట్టించుకున్నప్పుడు మిక్స్ చేసి పెట్టేసామనుకోండి, పురుగు పట్టకుండా ఉంటుంది. అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మనకి ఎంత కావాలనో అంత తీసి ఒక డబ్బాలో ఏసేసి యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. కొంచెం కూడా పురుగు పట్టదండి ఇలా గనక చేసుకున్నాము అంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఫ్రూట్స్ గానీ ఏదైనా కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా! వీటిల్ని మనం పడేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేనిక్కడ ఇలా మూత అయితే కట్ చేసేస్తున్నాను. పైవైపు ఉన్నది ఇలా కట్ చేసి పక్కన పడేస్తున్నాను. ఇది కొద్దిగా లోతుగా ఉంటుంది కదా! ఇది తీసేసుకొని ఇందులోకి ఒక పేపర్ అయితే వేసేస్తున్నానండి. ఇలా పేపర్ అయినా వేసుకోండి. లేదు అంటే టిష్యూ అయినా వేసేసుకోవచ్చు. నేనిక్కడ ఒక పేపర్ వేసేసాను. ఇది దేనికంటే మనము ఆయిల్ బాటిల్స్ కింద పెట్టేసామంటే మొత్తం జిడ్డు జిడ్డులాగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇందులో పెట్టేసుకున్నామనుకోండి, ఈ జిడ్డు మొత్తం ఈ పేపర్‌కి అంటుకుంటుందండి. మనం కావాలంటే పేపర్ తీసేసైనా యూజ్ చేసుకోవచ్చు. మనకు వద్దంటే ఒక 15 డేస్ తర్వాత ఇది పడేసి ఇంకొకటైనా పెట్టేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేనిక్కడ ఒక టమాటో తీసుకున్నానండి. బాగా పండిన ఒక టమాటో తీసేసుకొని ఇలా సగానికి కట్ చేసేసుకుంటున్నాను. ఇలా సగానికి కట్ చేసేసి కొద్దిగా తేనె వేసుకుంటున్నానండి. ఇలా కొద్దిగా ఇలా తేనె వేసేసి, ఇది దేనికంటే చూడండి, ఇప్పుడు సమ్మర్ కదా! మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళొచ్చామంటే ట్యాన్ అయిపోతూ ఉంటుంది ఫేస్ మొత్తం. అలాంటప్పుడు ఇలా గనక మనం స్క్రబ్ చేసుకున్నామనుకోండి టమాటోతో, చాలా నీట్‌గా అయిపోతుందండి స్కిన్ మొత్తము. ట్యాన్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మంచి గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది. స్కిన్ అయితే మెరుస్తూ ఉంటుందండి ఫేస్ అనేది. ట్రై చేసి చూడండి. అన్నీ ఇంట్లో ఉన్నవే కాబట్టి మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. అలాగే ఎక్కువ ఖర్చు కూడా ఉండదండి. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా మెరుస్తూ ఉందో స్కిన్ అయితే. మనకు ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నవిటితోనే ఇలా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటివి మనం రోళ్ళు అయితే అందరూ యూజ్ చేస్తూ ఉంటాం కదా! దీంట్లో గనుక మనం ఇలా దంచినట్లయితే సౌండ్ వస్తూ ఉంటుందండి. అలా రాకుండా ఉండాలంటే ఏదైనా టవల్ కానీ, లేదంటే ఇలా కిచెన్ టవల్ కానీ ఇలా వేసేసుకున్నామనుకోండి, సౌండ్ రాకుండా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొద్దిగా నేనిక్కడ అల్లం తీసుకున్నాను. ఇలా అల్లం తీసేసుకొని పైన పొట్టు మొత్తం తీసేసేయాలండి. ఈ పొట్టు తీసేసిన తర్వాత దీన్ని రోట్లో వేసేసుకోవాలి. ఒక ఇంచు అల్లం అయితే తీసుకున్నాను నేనిక్కడ. తర్వాత ఇందులోకి ఒక 2 లవంగాలండి. ఒక 2 లవంగాలైతే ఇందులోకి వేసేస్తున్నాను. తర్వాత ఇవి బాగా దంచుకోవాలండి. మెత్తగా ఇలా దంచేసిన తర్వాత దీంట్లో రసం వస్తుంది కదండీ! ఇది ఒక స్పూన్‌లోకైతే ఇలా పిండేసుకోవాలి. ఇది దేనికంటే పిల్లలకు కానీ, పెద్దలకు కానీ దగ్గు ఎక్కువగా ఉంటుంది కదండీ! మనం ఎంత మందులు వాడినా కూడా ఒక్కొక్కసారి పోదు. అలాంటప్పుడు ఇలా చేసేసుకొని రోజుకొకసారి లేదంటే ఎక్కువగా ఉన్నట్లయితే దగ్గు 2 సార్లు గనక తీసుకున్నామనుకోండి, దగ్గు అనేది తొందరగా నయమైపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎప్పుడైనా ఇలా ఫ్లోర్ మీద పెయింట్ గానీ, లేదంటే నెయిల్ పాలిష్ కానీ పడిపోతూ ఉంటుంది. పిల్లలు ఒక్కొక్కసారి వేసేస్తూ ఉంటారండి. అలాంటప్పుడు చూడండి, ఇది డ్రై అయిపోయింది. దీన్ని ఏం చేస్తారంటే కొద్దిగా షుగర్ వేసేసేయండి. ఇలా షుగర్ వేసేసి గనక మనం ఇలా రబ్ చేసేసామనుకోండి, ఈ షుగర్ బరక బరకగా ఉంటుంది కాబట్టి నీట్‌గా వచ్చేస్తుందండి. మనకు అక్కడ పెయింట్ కానీ, నెయిల్ పాలిష్ కానీ ఏది పడినట్లే తెలియదు. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇలా గనుక ఇలా అనేసి తీసేసామంటే సరిపోద్ది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదండీ! అందరూ జ్యూస్ అయితే చేస్తూ ఉంటారు. మనకు జ్యూస్ చేయాలి అనంటే జ్యూసర్ ఉండాలి, లేదంటే మిక్సర్ ఉండాలండి. అలా కాకుండా మనం ఈజీగా ఎలా చేసుకోవాలో చూడండి. ఇలాంటి ఒక టీ వడగట్టేది జాలి ఉంటుంది కదా! అది తీసేసుకొని ఇలా అన్నామంటే చాలండి, జ్యూస్ మొత్తం పడిపోతుంది. ఇలాంటిదైనా తీసుకోవచ్చు. ఇంకొంచెం పెద్దదైనా ఉంటే తీసుకోండి. నా దగ్గర పెద్దది లేదు కాబట్టి నేను చిన్న దాంట్లో చేసి చూపిస్తున్నాను.
ఇలాంటి టీ జాలి లేదు అనుకోండి, ఇలాంటి జాలి గరిటెలు అయితే అందరి ఇళ్లలోనూ ఉండనే ఉంటాయి కదా. దీంట్లో కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి జ్యూస్ అనేది ఎంత నీట్గా వచ్చేస్తుందో అసలుకి. మనం కష్టపడే పనే లేదు. మనకి మిక్సర్తో కానీ జ్యూసర్తో కానీ పని లేకుండా మనం ఇలా చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నేనైతే ఎంత తొందరగా చేసేసుకున్నానో. దీన్ని మనం ఇప్పుడు వడగట్టేసుకున్నామంటే మనకు జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఎప్పుడైనా పిల్లలకి మనం ఇలా ఇచ్చామంటే తినరు. అలాంటప్పుడు మనం ఇలా ఈజీగా జ్యూస్ చేసి ఇచ్చేసామంటే ఈజీగా తాగేస్తారండి. చూస్తున్నారు కదా, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఎంత తొందరగా రెడీ అయిపోయిందో ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము సోయా చంక్స్ అయితే పలావ్లోకి కానీ లేదంటే దీంతో కర్రీ కానీ వండుతూ ఉంటాం కదా. ఇలాగే వేసామంటే అసలు ఉప్పు కారం కానీ మసాలా కానీ పడదండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వీటిల్ని మనము కొద్దిసేపు నానబెట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసి కనుక వేసుకున్నామనుకోండి మసాలా బాగా పడుతుందండి. ఉప్పు కారం మసాలా మొత్తం బాగా పడుతుంది. నేనైతే ఇక్కడ పలావ్లోకి కట్ చేసుకుంటున్నానండి. చిన్నవైతే పర్వాలేదు కానీ ఇలా పెద్దవైతే ఇలా కట్ చేసి వేసుకోండి తప్పకుండా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇలాగే కట్ చేసి వేస్తానండి. ఎక్కువగా కూడా దొరుకుతూ ఉంటాయండి నోటికి. మనం వేసిన ఉప్పు కారం మసాలాలు కూడా బాగా పడతాయి వీటికి. ట్రై చేసి చూడండి. కరివేపాకు మనము ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి ఊరికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఎప్పుడైనా రేట్లు తక్కువ ఉన్నప్పుడు కానీ ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు పాడైపోతూ ఉంటుంది. అలా పాడవకుండా 3 నెలల దాకా కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా చేసి చూడండి. నేను ముందుగా ఇలా కరివేపాకు మొత్తం విడిపించుకుంటున్నాను. తర్వాత చూడండి, ఎప్పుడే కానీ మనము స్టోర్ చేసుకోవాలి అంటే ఇలా లేత ఆకులు అయితే వేయకూడదండి. ఇలాంటివి పక్కన పెట్టేసుకొని మనము అప్పటికప్పుడు వాడేసుకోవాలి. మనం ఎక్కువ స్టోర్ చేసే దాంట్లో అయితే ఈ లేత ఆకులు వేయకూడదు. నేను ఇవి పక్కన తీసి పెడుతున్నాను. నేను ఇక్కడ కరివేపాకు మొత్తం విడిపించి పక్కన పెట్టేశాను. తర్వాత ఒక గిన్నె తీసుకుంటున్నానండి. అందులోకి కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసేసి వేడి చేయాలండి. ఈ కుకింగ్ ఆయిల్ని కాసేపు ఇలా వేడి చేయాలి. ఎక్కువ ఏమి కాగే పని లేదండి. కొద్దిసేపు ఇలా వేడి చేస్తే సరిపోతుంది. కొద్దిసేపు ఇలా వేడి చేసిన తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేస్తాము. కొద్దిగా ఇలా వేడి అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా ఇలా చేతికి ఇలా అనుకోవాలండి. ఆయిల్ ఇలా చేతికి ఇలా రాసేసుకొని దీన్ని మనం కరివేపాకుకి ఇలా అప్లై చేసేసేయాలి. నీట్గా ఇలా లైట్గా ఇలా అప్లై చేయాలండి. ఎక్కువ ప్రెస్ చేయకూడదు. కరివేపాకుని ఇలా అప్లై చేసేసేయాలి. కరివేపాకుకి ఎక్కువ ఏం అవసరం లేదండి. లైట్గా ఇలా మనం అప్లై చేసేసామంటే చాలు. ఇలా నీట్గా నేనైతే ఇక్కడ అప్లై చేసేసుకుంటున్నాను. ముందుగా చేతికి ఇలా అప్లై చేసేసుకొని తర్వాత ఇలా కరివేపాకుకి మనం ఇలా అప్లై చేసేసుకోవాలి. మరొక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు కనుక ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా అయితే ఉంటుంది. నేను ఇక్కడ మొత్తం కరివేపాకుకి ఆయిల్ అప్లై చేసేసాను. తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని దీన్ని మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం కూడా కలర్ చేంజ్ అవ్వదు. అలాగే మనకు 3 నెలల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కువగా తెచ్చేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నెయ్యిని మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటాం కదా. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఇది గడ్డలాగా అయిపోయి ఉంటుంది. ఇది మనం వేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు చూడండి, కాస్త ఇలా స్పూన్ వేడి చేసేసేయండి. ఇలా స్పూన్ వేడి చేసి కనుక మనం ఇలా తీసుకున్నట్లయితే నెయ్యి మనకి చక్కగా మెల్ట్ అయిపోతుందండి. ఎంత కావాలనో అలా తీసేసుకొని మనము అయితే వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఈ టిప్ అయితే అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా కొద్దిగా కావాలి అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మనం ఇలా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటూ ఉంటాం కదండి. అప్పుడు కట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఇలా చెత్త మొత్తం ఇలా కింద పడేస్తూ ఉంటాము. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసి ఇలా మనం ఇలా కింద అయితే పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇలా ఒక ప్లేట్ అయితే ఉంటుంది కదండి మనకి ఇంట్లో, ఏదైనా ఇలాంటి ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక బౌల్ కానీ పెట్టుకోవాలి. పెట్టుకొని అందులో వేసుకున్నట్లయితే మనకు కౌంటర్ టాప్ అనేది క్లీన్గా ఉంటుందండి. మనకు పని కూడా సులువుగా అవుతుంది. వంట చేసేటప్పుడు పని అనేది తొందరగా అవుతుందండి. ఎక్కువ శ్రమ లేకుండా ఇలా మనము దీన్ని తీసి అయితే డస్ట్బిన్లో పడేసుకుంటే మనకు కౌంటర్ టాప్ అనేది చాలా నీట్గా ఉంటుంది. కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, తమలపాకులు ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాం కదా. ఇవి ఎలా పెట్టినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటాయి. ఈసారి ఏం చేస్తారంటే న్యూస్ పేపర్లో పెట్టేసేయండి. మీరు ఆకులు ఎన్ని తెచ్చినా కూడా ఇలా న్యూస్ పేపర్లో పెట్టేసి ఇలా చుట్టేసేయండి ఫ్రెండ్స్. న్యూస్ పేపర్లో ఇలా నీట్గా ఇలా చుట్టేసి పాలిథీన్ కవర్ ఉంటుంది కదా, చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టేసేయండి. చుట్టేసి దీన్ని ఒక పాలిథీన్ కవర్ తీసుకొని కవర్లో పెట్టేసేయండి. పెట్టేసి దీన్ని కూడా ఇలా నీట్గా ఇలా చుట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెడితే కనుక మీకు వారం దాకా ఫ్రెష్గా ఉంటాయి. వారం 10 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. యాపిల్ అండి, మనము ఇలా యాపిల్ కట్ చేసేసి పిల్లలకు స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టిస్తూ ఉంటాము. అవి నల్లగా అయిపోవడం వల్ల పిల్లలు అసలు తినరండి వీటిల్ని. అలాగే
మన ఇంటికి తెచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి. ముందుగా ఇలా కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో నీళ్ళు తీసుకున్నాను. అందులోకి సాల్ట్ వేసుకుంటున్నానండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇందులోకి మనం కట్ చేసిన ముక్కలు మొత్తం ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. చూడండి, ఇలా 10 నిమిషాలు ఈ వాటర్లోనే వదిలేయాలి వీటిల్ని. ఇలా వదిలేసిన తర్వాత చూడండి, వీటిని అయితే అన్నీ తీసేసుకుందాము. ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని కనుక మనము స్నాక్స్ బాక్స్లో పెట్టించినట్లయితే అవి తొందరగా నల్లబడకుండా ఉంటాయండి. పిల్లలు చక్కగా తినేస్తారు. ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా వాటర్ బాటిల్ పై వైపు ఉంటుంది కదా, ఇది అయితే నేను కట్ చేసుకున్నాను. దీన్ని చూడండి, ఇలా ఛార్జింగ్ వైర్ ఉంటుంది కదా, మనం బయటకి ఎక్కడైనా తీసుకెళ్తూ ఉంటాం లేదా ఇంట్లోనే కానీ పెడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు అవి ఇలా చిందర బందరగా అయిపోయి ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసి ఇది క్యాప్ తీసి పడేసేయండి. చూడండి, దీంట్లోకి మనం ఇలా పెట్టేసుకున్నాము అని అంటే మనకి వైరు నీట్గా ఉంటుంది. చూడడానికి హ్యాండ్ బ్యాగ్లో కూడా తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు మనము జీడిపప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇది ఒక్కొక్కసారి మెత్త పడిపోయి అలాగే టేస్ట్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఈ క్లైమేట్లో అయితే తొందరగా మెత్త పడిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి అంటే కొద్దిగా షుగర్ వేసేయండి. షుగర్ వేసేసి ఇలా కాస్త ఇలా ట్యాప్ చేసేయండి. ఇలా ట్యాప్ చేస్తే మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఒక 4-5 లవంగాలు వేసేసి మూత పెట్టేసుకొని పెట్టుకున్నాము అంటే ఎక్కువ రోజు మనము వర్షాకాలంలో గొడుగులు అయితే యూస్ చేస్తూ ఉంటాము. వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత ఇవి ఎత్తి పెట్టేస్తూ ఉంటాం కదండి. అలాగే పెట్టామంటే ధూళి పట్టిపోతూ ఉంటాయి. అలా కాకుండా చూడండి, ఇలా ఏదైనా పిల్లలు కానీ పెద్దలు కానీ సాక్స్ ఉంటాయి కదా ఇంట్లో వేస్ట్వి, అందులో కనుక ఇలా పెట్టేసి కనుక పెట్టాము అంటే దుమ్ము పట్టకుండా ఉంటుందండి గొడుగు. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి అయితే యూస్ చేసుకోవచ్చు. చాలా నీట్గా అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. మనం సాక్స్ పక్కన పడేసి ఉంటాం కదా, ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. పూజలో దీపారాధన కోసం ఇలాంటి ఆయిల్ బాటిల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా దీపారాధన చేసుకునేటప్పుడు. అలాంటప్పుడు చూడండి, ఇది మనం ఆయిల్ వేసినప్పుడు మొత్తం ఇలా కారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ బాటిల్ మొత్తం జిడ్డుగా తయారైపోతూ ఉంటుంది. పట్టుకోవడానికే అవ్వదు. అలాంటప్పుడు చూడండి, ఇలాంటి ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి చిన్నగా ఇలా మూలలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్నైతే మనం బాటిల్కి అయితే వేసేయాలండి. ఇలా బాటిల్కి అయితే ఇలా వేసేసుకున్నట్లయితే ఆయిల్ మొత్తం మనము ఎప్పుడైనా ఆయిల్ దీపారాధన చేసేటప్పుడు ఆయిల్ వేసినా కూడా ఇందులోకే కారుతుందండి. మనము 3 డేస్కి ఒకసారి లేదంటే 2 డేస్కి ఒకసారి ఈ టిష్యూ తీసేసి వేరే టిష్యూ వేసుకున్నామంటే సరిపోతుంది. ఆయిల్ బాటిల్ అనేది జిడ్డు లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలాంటి బాటిల్స్ మనము వాష్ చేయలేము కదండి. నేను ఇక్కడ ఒక గ్లాస్లో మంచి నీళ్లు తీసుకున్నానండి. త్రాగే నీళ్లు ఉంటాయి కదా, ఒక గ్లాస్లో మంచి నీళ్లు తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ మెంతులు వేస్తున్నానండి. ఇలా మెంతులు వేసేసి మనము ఓవర్ నైట్ నానబెట్టేసేయాలండి. ఇది నైట్లో చేయాలి. ఇలా నానబెట్టేసి మనము పొద్దున్నే లేవగానే ఈ మెంతులు వడగట్టేసుకొని ఈ వాటర్ తాగేయాలి. మీరు మెంతులు తినగలిగితే మెంతులు కూడా తినొచ్చండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి నెలసరి సమయంలో కడుపు నొప్పి వస్తూ ఉంటుంది కదండి, అలా రాకుండా ఉంటుంది. అలాగే పీరియడ్స్ అనేవి లేట్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి రెగ్యులర్గా రావండి. అలాంటి వాళ్ళు ఇలా రోజు కనుక ఇలా చేసినట్లయితే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి. ట్రై చేసి చూడండి. అలాగే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసి వెయిట్ లాస్ కూడా హెల్ప్ చేస్తుంది. అంతేకాదు మన హెయిర్ కూడా చాలా మంచిది. చాలా మంచి గుణాలు ఉన్నాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. రోజు ఇలా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మెంతుల్లో. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ 2 న్యూస్ పేపర్లు ఇలా కట్ చేసి తీసుకున్నాను. మీ దగ్గర న్యూస్ పేపర్ లేదంటే టిష్యూ పేపర్ కూడా తీసేసుకోండి. తర్వాత చూడండి, కొద్దిగా మీ ఇంట్లో ఏదైనా పర్ఫ్యూమ్ ఉంటే బాడీ స్ప్రే, దీనికి కాస్త ఇలా స్ప్రే చేసేసుకోండి. ఇలా స్ప్రే చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇందులోకి వెనిగర్ వేస్తున్నాను. కొద్దిగా ఇలా వెనిగర్ తీసేసుకొని వైట్ వెనిగర్ ఉంటుంది కదా, ఇలా వేసేయాలి. నేను ఇక్కడ 2 పేపర్లు తీసుకున్నానండి. మనకు 2 అవసరం లేదంటే ఏదైనా ఒక ఫ్లేవర్ అయితే దీంట్లో యూస్ చేసుకోవచ్చు. అందరి దగ్గర అన్నీ అవైలబుల్లో ఉండవు కాబట్టి నేను 2 ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాన్ని మీరు చూస్ చేసుకోండి. వీటిని అయితే చూడండి, మనము రోజు బట్టలు ఉతుకుతూ ఉంటాం కదండి వాషింగ్ మిషన్లో. ఇది కాస్త తడి స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలాంటి ఒక పేపర్ పెట్టేసేయండి. మనం వెనిగర్ వేసినది కానీ లేదంటే పర్ఫ్యూమ్ వేసినది కానీ ఇలా పేపర్ పెట్టేసి మనం మూత పెట్టేసుకున్నామంటే ఆ బ్యాడ్ స్మెల్ మొత్తం వెళ్ళిపోతుందండి మనకు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము నిమ్మకాయలు వాడి తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకండి. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. నిమ్మకాయ తొక్క ఉంటుంది కదా, అందులోకి కొద్దిగా డెటాల్ వేసేయండి.
కొద్దిగా ఇలా డెటాల్ వేసేసి ఇది బాగా ఇలా స్ప్రెడ్ చేసేసి దీన్ని కనుక మనము ఇంట్లో బుద్ధింకలు కానీ బల్లులు కానీ ఎక్కడెక్కడ ఎక్కువగా తిరుగుతాయో అలాంటి చోట కనుక ఇలా పెట్టేసాము అని అంటే ఇంట్లోకి అసలు బుద్ధింకలు కానీ బల్లులు కానీ రానే రావండి. ఇలా స్టవ్ కాడ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా, అక్కడ పెట్టేసేయండి ఇలా. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఇదొక స్పూన్ వేస్తే చాలండి, ఇల్లు ఎప్పుడు సువాసన భరితంగా ఉంటుంది, అలాగే నీట్గా కూడా ఉంటుంది. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి 1 కప్పు రాళ్ళ ఉప్పు వేసాను. తర్వాత అందులోకి దాల్చిన చెక్క వేస్తున్నానండి. ఇలా చిన్న చిన్నగా తుంచి వేసేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు వేసేసాను. తర్వాత ఇందులోకి కర్పూరం వేస్తున్నానండి. కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, ఆరతి కర్పూరం బిళ్ళలు, అవి కొద్దిగా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా కనుక మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. అలాగే మిక్సీ జారుకున్న బ్లేడ్లు కూడా చాలా షార్ప్ అవుతాయండి మనం రాళ్ళ ఉప్పు వేయడం వల్ల. ఇలా ఆడించేసుకొని మనము ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసి మూత పెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి, నెల రోజులైనా కూడా ఇది ఫ్రెష్గా ఉంటుందండి. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇంట్లో. ట్రై చేసి చూడండి. నేనైతే దీంట్లో వేసి పెట్టేసుకుంటాను. చూడండి, ఇల్లు తుడిచేటప్పుడు 1 స్పూన్ దీన్ని వేసేసి మనము కొద్దిగా షాంపూ అండి, కొద్దిగా షాంపూ కనుక వేసేసామనుకోండి ఇంకెటువంటి లిక్విడ్స్ కూడా అవసరం లేవండి. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి ఇంట్లో. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఫ్లోర్ కూడా బాగా మెరుస్తూ ఉంటుందండి. మనకి ఎక్కువగా ఖర్చు లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వీటితోనే ఇలా అయితే మనం రెడీ చేసి పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది, అలాగే నీట్గా కూడా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.